Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కిన్వా ఇడ్లీ అండి. కిన్వాను సూపర్ మిల్లెట్, మదర్ ఆఫ్ ఆల్ మిల్లెట్స్ అంటారండి. సో ముందుగా దీనికి ఒక గిన్నెలో 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు కిన్వా, 1 కప్పు మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నానండి. వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో 1 కప్ ఓట్స్ వేయాలండి. ఇక్కడ ఓట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ 2 ఆప్షనల్ అండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. దీని బదులు మీరు ప్లెయిన్ ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవచ్చు. వీటన్నింటినీ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి 5 నుంచి 6 గంటల పాటు నాననివ్వాలండి. కిన్వా కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి నానడానికి ఎక్కువ టైం పడుతుంది. 5 నుంచి 6 గంటలు నానిన తర్వాత నీళ్లు వంపేసి దీన్ని మిక్సీ జార్లోకి కానీ వెట్ గ్రైండర్లోకి కానీ వేసుకుని థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే నేను ఇందులో ఓట్స్ వేస్తున్నానండి. తగిన నీళ్లు పోసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 7 నుంచి 8 గంటల పాటు లేదా రాత్రంతా నాననివ్వాలి. రాత్రంతా నానితే మన ఇడ్లీ పిండి బాగా పొంగుతుంది. ఇక్కడ బేకింగ్ సోడా, కిన్వా హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను బేకింగ్ సోడా వేసానండి. లేకపోతే మనకు ఇడ్లీలు గట్టిగా వస్తాయి, అందుకని బేకింగ్ సోడా వేసాను. ఇప్పుడు 7 నుంచి 8 గంటల పాటు నానిన తర్వాత దీన్ని అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసి ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఈ ప్లేట్స్లో పెడుతున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. సిరిధాన్యాలు అంటే కొర్రలు, సామలు, ఊదలు వీటన్నింటికి కూడా మదర్ అండి ఈ కిన్వా. ఇది సూపర్ మిల్లెట్ అని కూడా అంటారు. కిన్వాలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టి 1 ఇంచ్ హైట్ వరకు నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. 15 నిమిషాల తర్వాత మన ఇడ్లీలు రెడీ అయ్యాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని రోటి పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇడ్లీ పొడితో కానీ, సాంబార్తో, చట్నీతో, దేంతో అయినా తీసుకోవచ్చు. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. కిన్వాతో రైస్ తినడం ఇష్టం లేదు అనుకుంటే ఈ విధంగా ఇడ్లీ ట్రై చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. కిన్వా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.